ఎంతో కష్టపడి పోగు చేసుకున్న పైకము దొంగల నుండి భద్రంగా ఉండాలంటే అవిటిని దొంగల నుండి కాపాడాలంటే ఏం చేయాలి? బ్యాంకే కదా అసలైన మార్గము. కానీ ఈ పెద్ద మనిషి అతి జాగ్రత్త వల్ల అటు దొంగల పాలు కాలే, ఇటు ఈయనకే అక్కరకు రాలే. ఏమైందో మీరే చూడండి ఇక. అయ్యయ్యో, ఒక్కటి కాదు రెండు కాదు, కుప్పల కుప్పలే చెదలు పట్టినాయి కదా నోట్లు మొత్తం. అయినా అట్లెట్లా అయింది అంటారా? ఏం చెప్పాలే పాటు, రాజస్థాన్ బలోత్రా ఏరియాలుండే మంగీలాల్ మేఘ్వాల్ అనే ఓ రైతన్న ఏడాది కింద జరంత జాగ నమ్మితే ఓ 5 లక్షలు వచ్చినాయట. మరిగా వచ్చినట్టు బ్యాంకులా వేసుకోలేదు. దొంగల భయానికి ఇంటోళ్ళ ఖర్చు గురించి ఆలోచించి తీసుకుపోయి ఇంట్లో దాసుకోలేదు. ఏం చేసిండో ఎరికేనా? తీసుకుపోయి వాళ్ళ చేన్ల గుంత దవ్వి పాతి పెట్టిండు. కనీసం ఆ పని చేసేటప్పుడు ఇంట్లున్న ఎవ్వలకు కూడా చెప్పలేదట. అటెనక కొన్ని వద్దులకు పైసలు అక్కరై పోయి దోలాడితే ఏడవాతి పెట్టిండో తెలియక ఆగమాగం అయ్యిండు. అప్పుడే ఇంటోళ్ళకి అసలు ముచ్చట చెప్తే వాళ్ళు కూడా అంత దోలాడిరు. ఇక ఎంతకు దొరకకపోయేటాళ్లకు అందరికి ఆస్టకొచ్చి ఊకుర్రు. ఇక మొన్న వడ్డ వానలకు వ్యవసాయం చురువు చేద్దామని ట్రాక్టర్ తో దున్నిపిస్తే ఈ పైసల బ్యాగ్ బయట పడ్డది. అబ్బా, దేవుడు పుణ్యాన దొరికినేరా పైసలు అని నవ్వుకునే లోపే చెదల పుణ్యాన ఏడవాల్సి వచ్చింది. ఎందుకంటే నోట్లు మొత్తం ఏడికాడికి సగం చెదలు పట్టి ఖరాబ్ అయినాయి కాబట్టి. ఇక చేసేదేం లేక బ్యాంకులకు పోయి బాధ చెప్పుకుంటే వాళ్ళు కూడా మా చేతిలో ఏం లేదు, ఆ నోట్ల మీద నంబర్లే చక్కగా కానొస్తలేవు, ఈ పనేదో మీరు ఏడాది కింద వచ్చి చేసినా కనీసం ఇంత మిత్తాన్ని వచ్చేది. కానీ ఇప్పుడు చూడుండ్రి, అసలు వాయా మిత్తి వాయా అని చేతులు ఎత్తేసింది బ్యాంకు. పాపం, అంత కాకుండా కనీసం జర్రని పైసలు ఇచ్చినా బాగుండు అనుకొని పెద్ద బ్యాంకుల చుట్టూ తిరుగుతుర్రట. దాచి దాచి దయ్యాల పాలు చేసిర్రు అన్నట్టు. అటు ఇంట్లో పెట్టినా ఏదన్నా అవసరానికి వచ్చు, ఇటు బ్యాంకులో పెట్టినా భద్రంగా ఉండు. అనవసరంగా నా అతి జాగ్రత్త చేయంగా ఏది లేకుండా అయిందని బాధపడుతుండు పాపం. అందుకే అంటారు జాగ్రత్త ఉండాలి గాని అతి జాగ్రత్త ఉండొద్దు అని.